ముందుగా రాంబాబు గారు చెప్పండి, ఎవరైనా సరే ఇట్లా భూములు భూముల డాక్యుమెంట్లు ప్రపంచంలో ఏ ఒక్క రైతైనా సరే అట్లా తగలబెట్టుకుంటారా? ఆ తగలబెట్టడం ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు తగలబెడతారు అనేటువంటి అనుమానాలకు వచ్చే విధంగా పరిస్థితి ఉందా లేదా? మీరేమంటారు? అసలు ఈ రకమైన సెంటిమెంట్కి వ్యతిరేకంగా చంద్రబాబు గారు చేయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? అలాగే ఎన్నికల సంఘం ఈ రకంగా అన్నిటినీ అడ్డుకోవటం మీద, అలాగే చంద్రబాబు గారు నోటుకు వచ్చినట్టు దూషిస్తున్నా కూడా ఇక్కడేమో కేసీఆర్ గారినేమో నిషేధిస్తారు ఆయన మీద, చంద్రబాబు గారినేమో తూతూ మంత్రంగా అభ్యర్థి అట్ట చేయమాకండి అని బతిలాడతారు. ఏంది ఇది ఈ పరిస్థితి? అందుకోసమేనా బీజేపీ తోటి ఈ రకంగా మారింది రాంబాబు గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం కనుక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మనం చూస్తే ఇప్పుడు కూడా ఒక మోసపూరితమైనటువంటి రాజకీయాలు చేసేది తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా స్ట్రైట్ వే పాలిటిక్స్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎందుకంటే స్వతహాగా ప్రజల యొక్క మద్దతు ఉన్నటువంటి నాయకుడు కాదు. అతను రావటమే ఎన్టీ రామారావు గారి పార్టీలోకి ఏ రకంగా దూరాడు, ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, తర్వాత కుటుంబాన్ని ఉపయోగించిన ఎట్లా వెళ్ళాడు, ఇవన్నీ కూడా చరిత్ర కనుక మనం చూస్తే చాలా వాస్తవాలు కనిపిస్తాయి. అందుకనే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎంట్రీ ఇచ్చినటువంటి వారిని ఆయన వెన్నుపోటు పడవటం, పార్టీ లాక్కోవటం, సో దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం, ఎప్పుడు కూడా ఆశయాలు సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తి. నేనే ఒక సమావేశం హైదరాబాద్ లో రావి నారాయణ రెడ్డి గారి దాని హాల్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఈయన వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆయన అనేది ఏంటంటే దేశంలో ఇప్పుడు ఏ ఇజం అనేటటువంటి లేవు, ఓన్లీ టూరిజం మాత్రమే ఉంటుందని ఒక అవకాశవాదంగా చెప్పినటువంటి వ్యక్తి. సో తను అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరొకలాగా మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వాడు. అందుకే ఒక కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా అతను పొత్తు పెట్టుకోగలుగుతాడు, రైటిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకోగలుగుతాడు. ఒకసారి బీజేపీని తిట్టగలుగుతాడు, ఒకసారి బీజేపీని పొగడగలుగుతాడు. అంచేత ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో మాట్లాడాడని ఎవరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు, మీకు మాకు మధ్యలో ఉండేటటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్న అంటే ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం రాంబాబు గారు, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. ఈ ప్రజల సెంటిమెంట్ ఉన్నటువంటి భూమి డాక్యుమెంట్ని తగలబెట్టడం, టైటిల్ డీడ్ని తగలబెట్టడం, అది రైతుల సెంటిమెంట్కి వ్యతిరేకమా కాదా? రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని కూడా ఇట్లాగే తగలబెడతారన్న విమర్శకి ఏం సమాధానం చెప్తారు? అదేనండి, అది ఇంకా అమలు కానటువంటి చట్టం. అది అసెంబ్లీలో దాని మద్దతు పొందినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏం మాట్లాడారనేది బయట అందరూ చూశారు. దానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పాడు. మేమంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ. అందుకని పయ్యావుల కేశవ్ కాదు. మరి ఆనాడు అసెంబ్లీలో మద్దతు ఎందుకు తెలియజేశారు, తర్వాత వారికి సంబంధించినటువంటి మీడియా దాన్ని పొగుడుతూ ఎందుకు మాట్లాడారు, ఇవాళ దానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అబద్ధాలు ప్రచారం చేయటమే కదా. అంచేది వాళ్ళు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, టెంపరీ ఇంజంక్షన్ ఇవ్వటం కుదరదు, ఇది అమలు కానటువంటి చట్టము. ఇంకా 6,000 గ్రామాల్లో మాత్రమే దీనిలో స్టడీ జరిగింది, ఇంకా 9,000 పైచీల గ్రామాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. హైకోర్టు ఇంజంక్షన్ ఇవ్వనటువంటిది వీళ్ళు వచ్చి నేను రద్దు చేస్తానని చెప్పడం అనేది హాస్యాస్పదం. అయితే అందులో పేదలకు సంబంధించిన ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అబద్ధాలని ప్రచారం చేసైనా దానిలో ఒక ప్రయోజనం పొందాలనేటటువంటిది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నేచర్ ఇది. అందుకని ఈ నేచర్ నుంచి ఆయన పక్కకు జరగడు. కానీ పేదలకందరూ కూడా చాలా, పేదలే కదా రైతులందరూ కూడా చాలా ఆ డాక్యుమెంట్ ని చాలా ఒక మనకి సంబంధించిన ప్రాపర్టీని చాలా విలువైనటువంటి దానిగా మనం చూస్తాం. అటువంటి దాన్ని తగలబెట్టుకోవడం ఎవరు తగలబెట్టరు దాన్ని. అది కూడా డాక్యుమెంట్ కి పరిరక్షణ చేయాల్సింది ప్రభుత్వమే. హక్కులు మాత్రం ప్రజలకు ఉంటాయి తప్పిస్తే ఈ మొత్తం డాక్యుమెంట్స్ లో ఒకే డాక్యుమెంట్ కింద తయారు చేసి భవిష్యత్తులో అది ఏ కబ్జాలకి గురి కాకుండా చేయటం అనేటటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటటువంటి పని. దానిలో ప్రభుత్వాధినేత దాని భూములన్నీ కొట్టేస్తాడని చెప్పడం అనేటటువంటిది ఆధారం లేనటువంటి అబద్ధాలు. ఇది ప్రజలు నమ్ముతారనుకోవటం శుద్ధ అబద్ధం. ప్రజలు నమ్మరు వీటి మీద. కానీ ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, డాక్యుమెంట్లు తగలబెట్టుకోవటం, ఏదో రకంగా పిచ్చి మాటలు మాట్లాడటం, అతను సైకో చేష్టలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పడం, ఇవన్నీ కూడా విలువలు లేనటువంటి రాజకీయాలు ఆడేటటువంటి చంద్రబాబు యొక్క చేసే పని. అందుకనే ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటారంటే ఎక్కడా లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మన జరుగుతున్నటువంటి ఏదైతే ఆ ఓటింగ్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మడు. కానీ నమ్మినట్టుగా ఆ పేపర్లన్నీ కూడా భ్రమింపజేస్తాయి, నమ్ముతున్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అందుకని భూ పరిరక్షణ చట్టం అనేటటువంటిది అమలు కానిటువంటి చట్టం హైకోర్టే చాలా క్లియర్ గా చెప్పింది. హైకోర్టు ఇంకో మాట చెప్పింది,
ఎవరైనా నేను పివి రమేష్ అనేటువంటి వ్యక్తి నేనేదో నష్టపోయినా అన్నాడు. అసలు అమలే కానిటువంటి చట్టంతో నష్టపోయే ఓకే అంటే ఇష్యూ చట్టం గురించి కాదు, తగలబెట్టడం గురించి ప్రధానంగా రైతుల సెంటిమెంట్ని తగలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆంధ్రప్రదేశ్ని ఇట్లాగే తగలబెట్టడా అన్న ప్రశ్న వస్తే ఏం సమాధానం చెబుతారు? అలాగే ఎన్నికల సంఘం అసలు ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇక్కడ నిధులు మంజూరుకి తెలంగాణలో ఎట్లా అనుమతి ఇచ్చారు, ఏపీలో ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా డీప్ గా స్టడీ చేయాల్సినటువంటి మ్యాటర్ అండి ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దానికంటే ముందు చాలా ఆనందంగా ఆయన పదే చెప్పినటువంటి మాటలు, ఇక ప్రభుత్వం చేతిలో ఈ రకమైనటువంటి అధికారం ఉండదు, ఇది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మనదే రాజ్యం అనేటటువంటిగానే మాట్లాడాడు. ఇవాళ ఒక 1% కూడా ఓట్లేనటువంటి బీజేపీతో అండర్స్టాండింగ్ పెట్టుకునేదే అది. ఇవాళ సుప్రీం కోర్టు సైతం కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈడీని కానీ లేకపోతే సిబిఐని కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి అనేక సందర్భాలు చెప్పారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్న ఎన్డీఏకి వెనతో పెట్టినటువంటి విద్య అది. అటువంటిది ఎన్నికల సంఘాన్ని వారు మేనేజ్ చేయలేదు అనుకోవటానికి లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు ఇంకా మన ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం లేదు అనేటటువంటి మాటలతో చేశారు. అందుకని ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పనిసరిగా పార్షియల్ గా బయాస్డ్ గా ఉన్నాయి తప్పిస్తే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి డీజీపీని మార్చాల్సిన అవసరం ఏముందండి, ఎస్పీని మార్చాల్సినటువంటి అవసరం ఏంది? అదే రకంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది నేచురల్ కెలామిటీస్ దెబ్బతిన్నటువంటి రైతులకు ఇచ్చేటటువంటి సహాయం అది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? విద్యా దీవెన కింద వచ్చేటటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి దాన్ని అడ్డుకోవటం ఏంటి? కానీ ఇవన్నీ రాక్షసానందాలు. మేము అడ్డుకున్నాం. భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని వారి యొక్క ఆదేశాలతోనే వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోనే ఎన్నికల సంఘం బిహేవ్ చేస్తోంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయనకు అనుమానం వస్తుంది, ఎన్నికల్లో కూడా వీరు జోక్యం చేసుకుంటారా అనేది. కానీ ప్రజలెవరు కూడా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బెనిఫిట్ పొందినటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. స్వపరిపాలన ఎట్లా ఉండాలనేటటువంటిది ఒక 5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఒక్కటంటే ఒక్క స్కామ్ కూడా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దేశంలోనే ఒక రకమైనటువంటి రోల్ మోడల్ గా ఉంది. అవన్నీ కన్ను పుట్టినటువంటి వ్యక్తులు. నరేంద్ర మోడీ మాత్రం అతనే రాజకీయ నాయకుడు కాదా? అతను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 6 గెలిపించుకోవాలని వచ్చాడు. సో 6 గెలిపించుకోవడానికి అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు దిగజారినటువంటి రాజకీయం, ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, డాక్యుమెంట్ని అంటించడం అనేటటువంటిది భవిష్యత్తులో అయిపోయింది. అతని రాజకీయ జీవితం అనేది చరమాంకాల్లోకి వచ్చేసింది. ఈసారి ఓడిపోయిన తర్వాత అతను ఉండడు, అతని పార్టీ ఉండదు, అతనికి తెలుసు. కానీ చేసేటటువంటి వికృతి చేష్టలన్నీ కూడా అతని మిగిలినటువంటి శాశ్వత జీవితాన్ని వెంటాడుతాయి. ఇటువంటి పనులన్నీ నేను చేయకుండా ఉండాల్సిందనేది. అందుకని అతని దిగజారినటువంటి రాజకీయ నాయకుడు, అతని దగ్గర నుంచి మంచి పనులు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.